హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఫాల్గుణ పౌర్ణమి, ఉత్తర ఫల్గుని నక్షత్రం రెండు కూడా కలిసి వచ్చిన రోజున క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజుగా మనం చెప్తాము. అంటే లక్ష్మీ జయంతిగా జరుపుకుంటాము. ఈ రోజున లక్ష్మీదేవి పుట్టినరోజు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి పూజ ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో తెలియచేస్తాను. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫాల్గుణ పౌర్ణమి, ఉత్తర ఫల్గుని నక్షత్రం రెండూ కూడా కలిసి వచ్చిన రోజున మనం లక్ష్మీ జయంతి జరుపుకుంటాము. ఈ రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి, అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. బ్రాహ్మీ ముహూర్తం చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేస్తే చాలా మంచిది. ఈ రోజున తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లు శుభ్రం చేసుకొని, ఇంటి ముందు ముగ్గు వేసుకొని, పసుపు కుంకుమ వేసుకొని, ముందు రోజే మనం తులసి కోటను శుభ్రంగా అలంకరించుకోవాలి. తర్వాత మనం శుభ్రంగా స్నానం చేసి, తల స్నానం చేసి, ఆడవారు మంచి బట్టలు, ఉతికిన బట్టలు కట్టుకోవాలి. కలర్ ఏం కలర్ ఉండాలంటే పసుపు, గ్రీను, అలాగే వైట్, అలాగే ఎరుపు, ఈ 4 కలర్స్లో ఏ కలర్ శారీ కట్టుకున్నా సరే, ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా సరే అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే చేతులు నిండుగా గాజులు ఉండాలి. ఇంట్లో మనకి ఏ నగలు ఉంటే అవి నిండుగా వేసుకొని, తలస్నానం చేసిన తర్వాత జడ వేసుకొని అందంగా అలంకరణ చేసుకోవాలి. తర్వాత మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో ముందు రోజు మనం పూజా సామాన్ మొత్తం కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ క్లీన్గా తుడుచుకొని, అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని, పసుపు కుంకుమలతో అందంగా అలంకరణ చేసుకొని, దాని మీద ఒక పీట వేసుకొని, దాని మీద ఒక క్లాత్ వేసుకొని, ఇలా వీడియోలో చూపించిన విధంగా అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో, విగ్రహం ఉంటే విగ్రహానికి పూజ చేసుకోవాలి. ఇలా బియ్యం వేసి అమ్మవారికి ఆసనాన్ని తయారు చేయాలి. బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి, ఒక తమలపాకు దాని మీద వేసి పసుపు కుంకుమ వేసుకోవాలి. తర్వాత ఇలా అమ్మవారి విగ్రహం ఉంటే అభిషేకం చేస్తే చాలా మంచిది. అమ్మవారికి ఈ రోజున పాల సముద్రంలోంచి అమ్మవారు పుట్టిన రోజు కాబట్టి అమ్మవారికి పాలతో అభిషేకం చేయాలి. అలాగే పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. మనకి వీలు కానప్పుడు పసుపు నీళ్ళు, అలాగే కుంకుమ నీళ్ళు, ఇలా అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేయాలి. ఒక అభిషేకం చేసిన తర్వాత, సపోజ్ పాలతో అభిషేకం చేసిన తర్వాత దీపం అన్నీ కూడా అమ్మవారికి చూపించిన తర్వాత మళ్ళీ నీటితో కూడా అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత ఇంకొక ద్రవ్యంతో అభిషేకం చేయాలి. తర్వాత పంచదార, పాలు, పంచదార, నెయ్యి, తేనె, పెరుగు, ఇలా అన్ని ద్రవ్యాలతో కూడా అమ్మవారికి అభిషేకం చేయాలి. ఇలా అభిషేకం అనేది చాలా మంచిదండి. అమ్మవారు చాలా సంతోషిస్తారు. ఇంట్లో మనం అభిషేకం చేసుకుంటే ఇంట్లో కూడా మనశ్శాంతి పెరుగుతుంది. అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. మనం మామూలుగానే మన ఇంట్లో పిల్లలది ఎవరిదైనా పుట్టినరోజు అయితే మంచిగా నలుగు పెట్టి తలస్నానం చేపిస్తాం కదా, అలాగే అమ్మవారు కూడా మన పిల్లలు, అంటే మన పిల్లలతో సమానంగా అమ్మవారిని చిన్న పిల్లలాగా చూసుకొని అమ్మవారికి అభిషేకాన్ని, అలాగే నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తే, ఇష్టమైనవన్నీ కూడా ఈ రోజున అమ్మవారికి సమర్పిస్తే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. చూసారా, పసుపు నీటితో అమ్మవారి అలంకరణ, అసలు ఎంత అందంగా ఉన్నారో అమ్మవారి విగ్రహం. తర్వాత కుంకుమ నీళ్ళు, ఇలా కుంకుమ నీళ్ళతో కూడా అభిషేకం చేస్తే అమ్మవారికి చాలా మంచిదండి. అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు చాలా సంతోషిస్తారు. మన ఇంట్లో ఇలా జరుగుతుంది అంటే మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది మన ఇంట్లో ఇంటిల్లపాది కూడా ఉంటుందండి. ఎంత మనశ్శాంతిగా ఉంటుందో. నాకైతేనండి ఇంట్లో ఒక పూజ చేసుకుంటే ఆ రోజు మొత్తం కూడా చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఏ రోజైతే పూజ చేసుకోనో ఆ రోజు నాకైతే మనశ్శాంతిగా ఉండదు. ఏదొక చికాకు ఏదొక రూపంలో వచ్చేస్తుందండి. అసలు ఇంట్లో ప్రతిరోజు కూడా
ఆ లక్ష్మీదేవి స్తోత్రాలు చదువుకోవాలి, లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవాలి, చాలా మంచిది. ఇలా అన్నిటితో కూడా అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత క్లీన్గా వాష్ చేసుకొని గంధం పొట్టు కుంకుమ పొట్టు పెట్టేసి ఇలా క్లీన్గా తుడిచేసుకొని ఆసనాన్ని తయారు చేసుకోవాలి. అమ్మవారికి ఒక ఆసనం ఏర్పాటు చేసాము అని అంటే అది ఎంత అందంగా ఉండాలండి. అసలు చూస్తేనే ఆ పూల మధ్యలో అమ్మవారిని చూస్తేనే ఎంత అందంగా ఉన్నారో చూడండి. లిల్లీ పూల మధ్యలో ఇలా నాకైతే చాలా సంతోషంగా అనిపించిందండి ఇలా పూజ చేసుకుంటే. ఇలా అందంగా అలంకరించిన తర్వాత దీపాలను వెలిగించుకోవాలి. దీపాలను వెలిగించుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను, ఈ రోజున పాలతో చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి. ఇలా దీపాలను అమ్మవారి చుట్టూ కూడా అలంకరణ చేసుకుంటే చాలా మంచిదండి. నేను ఈ అలంకరణ మొత్తం కూడా ఎందుకులే చూపించడం అని చెప్పేసి మొత్తం అలంకరించిన తరువాత మీకు ఇలా చూపిస్తున్నాను. చాలా మంచిది. పసుపు కుంకుమ 2 గిన్నెల్లో పెట్టేసుకొని అటు ఇటు పెట్టుకోవాలి. అమ్మవారికి ఈ రోజున మారేడు దళాలతో అష్టోత్తరం చదివి అమ్మవారికి ఈ రోజున మారేడు దళాలతో అర్చన చేస్తే చాలా మంచిది. అలాగే అమ్మవారికి ఇష్టమైన కమల పువ్వులు, కమలాలు ఉంటాయి కదా, అవి కూడా అమ్మవారికి ఒక్కటైనా సరే మీరు అమ్మవారికి సమర్పిస్తే మంచిది. అలాగే సువాసన వచ్చే పూలు, మల్లెపూలు, ఇలాంటి వాటితో కూడా అమ్మవారికి అష్టోత్తర పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే తులసి దళాలు అమ్మవారి పూజలో తప్పనిసరిగా ఉండాలి. అమ్మవారికి ఇష్టమైన పాలతో చేసిన నైవేద్యం, నెయ్యితో చేసిన నైవేద్యాలు అయితే అమ్మవారికి చాలా ఇష్టం. ఇలా అన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనవన్నీ కూడా ఈ రోజున ఏ రూపంలో ఎలా చేసినా సరే అమ్మవారు చాలా సంతోషిస్తారు. అలాగే ఈ రోజున ముత్తైదువులందరూ కూడా అందంగా ఉండాలండి. అసలు అమ్మవారే వచ్చి మన ఇంట్లో తిరుగుతుందా అన్నట్టుగా అంత అందంగా ఉండాలి. కాళ్ళకు పసుపు పూసుకోవాలి, అలాగే చేతులకి గాజులు నిండుగా వేసుకోవాలి, తలలో పూలు పెట్టుకోవాలి, నిండుగా ఉండి ఎటువంటి కోపతాపాలు లేకుండా, ఎటువంటి ఏడుపులు లేకుండా ఈ రోజు మొత్తం కూడా చాలా సంతోషంగా ఉంటే అమ్మవారు చాలా సంతోషిస్తారు. తర్వాత మనం ఏ పూజ చేసినా సరే ముందుగా గణపతి పూజ కంపల్సరీగా చేసుకోవాలి. పసుపు గణపతిని తయారు చేసుకొని పసుపు గణపతికి షోడశోపచార పూజ చేసుకోవాలి. పత్తితో తయారు చేసిన వస్త్రాన్ని కూడా గణపతికి సమర్పించాలి. ఇలా గణపతి పూజ చేసుకునే ముందుగా మనం ఆచమనం చేసుకోవాలి, సంకల్పం చెప్పుకోవాలి. ఇలా 2 పంచపాత్రలు ఉంటాయి కదా, 2 పంచపాత్రలు తీసుకొని ఒకటేమో దేవుడికి ఆచమనం చేయటానికి, ఇంకొకటి మనం ఆచమనం చేసుకోవటానికి, ఇలా 2 కూడా పంచపాత్రలను తీసుకోవాలి. ఒక పంచపాత్రలో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఒక తమలపాకు వేసుకోవాలి. దేవుడికి సంబంధించిన పంచపాత్ర మీద చేయి పెట్టేసి, మనకి మంత్రం రాదనుకోండి, ఇవే గంగా యమున సింధు కావేరి అన్ని నదుల్లో కూడా నీరు ఇవిగా భావించి స్వామివారికి నమస్కారం చేసుకొని ఈ పంచపాత్రలో ఉన్న నీటిని ఒక తమలపాకుతో తీసుకొని అన్నిటి మీద సంప్రోక్షణ చేసుకోవాలి. తర్వాత ఇంకొక పంచపాత్రలో ఉన్న నీరు ఉంటుంది కదా, ఆ నీటిని మనం 3 సార్లు చేతిలోకి తీసుకొని నోట్లోకి తీసుకోవాలి. కేశవాయ నమః, మాధవాయ నమః, మధుసూదనాయ నమః అని 3 సార్లు నోట్లోకి తీసుకొని స్వామివారికి సంబంధించిన 21 నామాలను తలుచుకొని కొంచెం అక్షంతలు తీసుకొని ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారకః ఏతేషమా విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని అక్షంతల వాసన చూసి 4 వైపులా వేసుకోవాలి. ఆ తర్వాత గణపతి పూజ మనం యథావిధిగా చేసుకోవాలన్నమాట. అంటే ఆ అక్షంతలతో గణపతి అష్టోత్తరం చదివి గణపతికి అష్టోత్తర శతనామావళి పూజ చేసుకోవాలి. తర్వాత ఇలా పూజ చేసుకున్న తర్వాత గణపతికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్క లేదా అరటిపండు నైవేద్యంగా సమర్పించినా సరే విఘ్నేశ్వరుడు చాలా సంతోషిస్తాడు. ఇలా అన్నీ కూడా పూజ చేసిన తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, అలాగే తాంబూలం ఇలా అన్నీ స్వామివారికి సమర్పించాలి. ఇలా సమర్పించిన తర్వాత స్వామి, నేను లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవి పూజ చేసుకుంటున్నాను, నాకు ఎటువంటి ఆటంకం కలగకుండా నా పూజ నిర్విఘ్నంగా జరిగిపోయేటట్లు చూడు తండ్రి అని విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకోవాలి. ఇవి ఇప్పుడే కాదండి, మనం ఏ పూజ చేసుకున్నా ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఇలానే ఉంటుంది. మనం ఏ పూజ చేస్తే ఆ పూజ చేసుకుంటున్నాను తండ్రి, మమ్మల్ని చల్లగా కాపాడు, నేను చేసే పూజలో
చాలా ఆటంకాలు కలగకుండా మమ్మల్ని చల్లగా కాపాడి ఈ పూజ నిర్విఘ్నంగా అయ్యేటట్టు చూడు తండ్రి అని స్వామివారికి నమస్కారం చేసుకొని ధూప దీప నైవేద్య హారతి కర్పూర నీరాజన సమర్పయామి అని విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని కొంచెంగా కదిలించి స్వామివారి దగ్గర ఉన్న అక్షింతలను మన తల మీద వేసుకోవాలి. ఇలా గణపతి పూజ సమాప్తమైంది. ఇప్పుడు లక్ష్మీ పూజ చేసుకోవాలి. అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః, ఓం శ్రీ వరలక్ష్మీ మాత నమో నమః అని అమ్మవారిని ఆవాహన చేసుకొని అమ్మవారికి అష్టోత్తర పూజ చేసుకోవాలి. అష్టోత్తర పూజ అంటే మనకి వీలైతే సహస్రనామ పూజ చేసుకోవచ్చు, లేదా మనకి అన్నీ చదవటానికి వీలు కాదు కాబట్టి, మనకి రాదు కాబట్టి అష్టోత్తర పూజ బుక్స్ అన్నీ ఉంటాయి కదా, అవైలబుల్గా ఉంటాయి. దాంట్లో అష్టోత్తర పూజ మనకి ఏవైతే అందుబాటులో ఉంటాయి వాటితో పూజ చేసుకోవాలి. ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి కదా, కాయిన్స్తో పూజ చేసుకుంటున్నాను. కొంతమంది లక్ష్మీ గవ్వలతో పూజ చేసుకుంటారు. అలాగే తామర గింజలతో, గాజులు, చిట్టి గాజులతో, ఇలా ఏవి అందుబాటులో ఉంటే వాటితో. మారేడు దళాలతో పూజ చేసుకున్నా కానీ అష్టోత్తర పూజ చాలా మంచిది. అమ్మవారికి మారేడు దళం అంటే చాలా ఇష్టం. వీలైతే మారేడు దళాలతో అమ్మవారికి లక్ష్మీ పూజ చేసుకోండి. మీకు స్తోమత ఉంటే మల్లెపూలతో, అలాగే తామర పువ్వులు ఉంటాయి కదా, 108 తామర పువ్వులు పెట్టుకొని అమ్మవారి నామాలు 108 చదువుకుంటూ లక్ష్మీదేవి పూజ చేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారండి. అలాగే ఈ రోజున తప్పకుండా ఉప్పు దీపం అనేది పెట్టుకోవాలండి. అమ్మవారు సముద్రం అంటే ఉప్పు కదా, అలాగే అమ్మవారికి ఉప్పు దీపం అంటే చాలా ఇష్టం. అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఉప్పు దీపం పెట్టుకోండి, చాలా మంచిది. అలాగే కామాక్షి దీపం ఉంటుంది కదా, అది కూడా పెట్టుకోండి, చాలా మంచిది. మనకి ఎంత వీలైతే అంత, మనకి ఎంత చేతనైతే అంతలో అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఇలా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ధూప దీప నైవేద్య హారతి కర్పూరాలను ఇవ్వాలి. అమ్మవారికి కొబ్బరికాయను సమర్పించాలి. అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. మీకు స్తోమతను బట్టి ఒక జాకెట్ పీస్ ఉంటుంది కదా, అదైనా పెట్టుకోవచ్చు. 2 పెట్టుకోండి, ఒకటి కాదు, 2 జాకెట్ పీసులు ఉంటాయి కదా, దాంట్లో 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, ఏ ఒక్క పళ్ళు ఉంటాయి కదా, ఒక పువ్వు, అలాగే ఒక పలుకు, ఇవి పెట్టేసి అమ్మవారికి తాంబూలం ఇవ్వచ్చు. లేదా మీకు స్తోమత ఉంటే అమ్మవారికి చీర పెట్టుకున్నా సరే అమ్మవారు చాలా సంతోషిస్తారు. మనకి శక్తి కొలది చేసుకోవాలండి. హంగు ఆర్భాటానికి పోయి ఎక్కువ చేసుకోకూడదు. తాంబూలంగా జాకెట్ ముక్కైనా పెట్టుకోవచ్చు. ఇలా అమ్మవారి పూజ కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయను సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉండండి. కోపతాపాలు పడొద్దు, పిల్లల మీద అరవద్దు, ఎవరిని కోపగించుకోవద్దు. చాడీలు చెప్పడం, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు అని, ఇంటి పక్కన వాళ్ళ మీద చాడీలు చెప్పడం, ఇలాంటివి ఏమీ చేయకుండా మనశ్శాంతిగా ఉండండి. అమ్మవారి అనుగ్రహం ఎందుకు కలగదండి? చాలా మంచిది. చాలా అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. మీరు కూడా అమ్మవారికి లక్ష్మీ పూజ ఈ లక్ష్మీ జయంతి రోజున ఇలా చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది. ఇలా అమ్మవారికి ఫాల్గుణ పౌర్ణమి రోజున ప్రసాదం నైవేద్యంగా పెట్టింది అందరూ కూడా ఇంటిల్లపాది తీసుకోండి. వీలైతే ఈ రోజున ఒక్క పొద్దు ఉండండి. సాయంత్రం కూడా అమ్మవారి పూజ చేసుకొని చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి నైవేద్యాన్ని సమర్పించి అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం రాత్రి సమయంలో చంద్రోదయ సమయంలో లలితాదేవి సహస్రనామ స్తోత్రాలను పఠించి చంద్రుడికి పెట్టిన నైవేద్యాన్ని తీసుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున కనకధార స్తోత్రం, అలాగే లక్ష్మీదేవి సహస్రనామ స్తోత్రాలు, అలాగే శ్రీ సూక్తం
పఠించటం వలన లేదా వినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. విన్నారు కదా, లక్ష్మీదేవి జయంతి రోజున లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలి అనే విషయం గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.